ఏపీఎంసెట్ 2024కి సంబంధించి ఈరోజు కీ పేపర్స్ అనేది రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. సో కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ కీ పేపర్ అదేవిధంగా రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ మార్క్స్ అనేది చూసుకున్నప్పుడు కొంతమందికి 35, 36, 37, 38, 39 ఈ విధంగా 40 లోపు మార్క్స్ అయితే వస్తున్నాయన్నా మరి మేము క్వాలిఫై అవుతామా అని కామెంట్స్లో అయితే అడగడం అయితే జరుగుతుంది. ఒకసారి దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ముందుగా గుర్తుంచుకోండి, మీకు ఇప్పుడు ఏదైతే కీ అనేది చూసుకున్నప్పుడు 40 లోపు మార్క్స్ అనేది వస్తున్నట్టయితే మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ మార్క్సే ఫైనల్ అయితే కావు. ఏపీఎంసెట్కి సంబంధించి అయినా సరే, టీఎస్ ఎంసెట్కి సంబంధించి అయినా సరే మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ అని ఒకటైతే ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఎంసెట్ అనేది షిఫ్ట్ల వైజ్గా కండక్ట్ చేశారు కాబట్టి కొన్ని షిఫ్ట్లో చూసుకున్నట్టయితే పేపర్ అయితే హార్డ్ అయితే వస్తుంది, కొన్ని షిఫ్ట్లో చూసుకున్నట్టయితే పేపర్ అయితే ఈజీ వస్తుంది. కాబట్టి సో ఇప్పుడు ఏదైతే ఏ షిఫ్ట్లో అయితే పేపర్ అనేది టఫ్ వచ్చిందో ఆ షిఫ్ట్లో కొందరికి మార్క్స్ అనేది యాడ్ అవ్వచ్చు. అదేవిధంగా పేపర్ ఈజీ వచ్చిన షిఫ్ట్లో నార్మలైజేషన్ తర్వాత కొన్ని మార్క్స్ అనేది తగ్గవచ్చు. సో ఇప్పుడు మీకు 35 నుండి 40 లోపు మార్క్స్ అనేది వచ్చినా సరే అందులో కొంతమంది క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా కొంతమంది స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అయ్యారు. కాబట్టి సో ఈ మార్క్సే ఫైనల్ అయితే కాదు. అలాగే గుర్తుంచుకోండి, ఇప్పుడు కీ రిలీజ్ చేశారు కాబట్టి కీలో ఏవైనా అబ్జెక్షన్స్ అనేది ఉన్నట్టయితే సో వాటికి సంబంధించి కూడా మనకు మార్క్స్ అనేది యాడ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి సో ఈ మార్క్సే ఫైనల్ కాదు. దీనికి సంబంధించి ఫైనల్ మార్క్స్ ఏ విధంగా ఇస్తారనేది ఆల్రెడీ నేను మన ఛానల్లో ఒక వీడియో చేశాను, ఇక్కడ ఎండ్ స్క్రీన్లో ఇస్తున్నాను. ఈ వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.